సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్ను నేను మరువలేనయ్యా, నిన్ను నేను విడువలేనయ్యా. మనస్ఫూర్తిగా అందరం కలిసి ఏక స్వరమై ప్రభువుని మహిమపరుద్దాం. స్వరాలు విప్పి పాడదాం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. మరోసారి, నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించదా, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. నీ కళ్ళు నిన్ను శోధించిన, కోరికలు నీలో పుట్టిన, ఏమి చూడాలంటే అవి చూడడానికి నీ అరచేతిలోనే సెల్ ఫోన్ దాపురించింది. ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా డబ్బు సంపాదించేటటువంటి వ్యాపారం ఏదైనా ఉంది అంటే అదేంటో తెలుసా మీకు? బూతు ప్రపంచం. ఏ ప్రపంచం? బూతు ప్రపంచం. బూతు సినిమాల ప్రపంచం ద్వారా, బూతు సినిమాల ద్వారా సంపాదిస్తున్న డబ్బు ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఉన్న సినిమాల ద్వారా వచ్చేదానికంటే చాలా 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 ఎక్కువ. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మలినమైనటువంటి కలుషితమైనటువంటి వాతావరణం మన చుట్టూ ఉంది. నువ్వు ఒకవేళ వాక్యమే వినాలి అని ఆశపడి యూట్యూబ్ ఆన్ చేసినా, వాక్యం కోసమే సోషల్ మీడియాలో నువ్వు అడుగు పెట్టినా, నిన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి అక్కడ చాలా 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 ఆకర్షణీయమైనటువంటివి నీకు కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి సోషల్ మీడియా ప్రారంభించబడినప్పుడు నేను సోషల్ మీడియాని అంటే సోషల్ మీడియాలో పరిచర్యను ప్రోత్సహించలా. అటు యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేక ఇతరవి కావచ్చు, వాటిల్లో ఎక్కువగా దేవుని సేవ సువార్తను గూర్చి నేను ముందడుగు వేయాల. ఎందుకంటే ఒకవేళ అక్కడికి వెళదాము అని అంటే, మనం వెళ్ళి మంచిని కొని తెచ్చుకోవడం కంటే అక్కడ దొరికే చెడే ఎక్కువగా ఉంది. ఈ చెడు కోసం అందరూ ఎంతో కొంత అక్కడే తిరుగుతున్నారు. ఎక్కడ తిరుగుతున్నారు? సోషల్ మీడియాలోనే తిరిగేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆఖరికి ఏమైందయ్యా అంటే, ఎక్కడ చెడు ఉందో అక్కడే మనం సువార్త ప్రకటించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి సోషల్ మీడియా ద్వారా సువార్తను అందించాలని, వాక్యాన్ని అందించాలని ఆశపడుతున్నాం. కానీ అది అంత అద్భుతమైన ప్లాట్ఫామ్ కానే కాదు. అయినప్పటికీ కూడా
అటు యూట్యూబ్ ద్వారా కావచ్చు. మంచి ఉంది, చెడు ఉంది. కానీ మంచి కంటే ఎక్కువ చెడే సోషల్ మీడియా ద్వారా మనిషిని ప్రభావితం చేస్తుంది. సంగమా, జాగ్రత్త. సోషల్ మీడియా ద్వారా మీరు సువార్తను గూర్చి, వాక్యము గూర్చి వినాలని ఆశపడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ లోక మాలిన్యము అంటకుండా మనలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. పెంట గుమ్మము దేనికి సాదృశ్యం? వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. అలాగే మన జీవితంలో కూడా వ్యర్థమైనవి ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. మన శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవాలి. వ్యర్థమైనటువంటి దృశ్యాలు కావచ్చు, వ్యర్థమైనటువంటి సీరియళ్ళు కావచ్చు, వ్యర్థమైనటువంటి సినిమాలు కావచ్చు, వ్యర్థమైనటువంటి సీరియల్స్ కావచ్చు, మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసేవన్నీ కూడా మనలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. లోకమాలిన్యం అంటకుండా వ్యర్థమైనటువంటి సినిమా పాటలు, వ్యర్థమైనటువంటి సంభాషణలు, వ్యర్థమైనటువంటి ఆర్గ్యుమెంట్స్, వ్యర్థమైనటువంటి స్నేహాలు. ఈరోజు ఒక స్నేహితుడు కావాలన్నా, ఒక స్నేహితురాలు కావాలన్నా వీళ్ళు స్నేహం అనే పదం వాడుతున్నారు, కానీ మోహం అనే పదం వాడితే బాగుంటుంది. ఎందుకని? ఈ స్నేహం వెనుక దాగి ఉన్నది ఏంటి చెప్పండి? మోహమే. మోహము అంటే ఆ దేని నుంచి పుట్టుకొచ్చింది? కామము నుండి పుట్టుకొచ్చింది మోహం. ఈ కామ కోరికలు తీర్చుకోవడానికి ఈరోజు స్నేహము అనే ఒక పదాన్ని వాడుతున్నారు. అది వాస్తవంగా స్నేహం కాదు.